नमस्कार दोस्तों, आपका स्वागत है आपके अपने YouTube चैनल अब्दिस में। दोस्तों, सीएमडी सर की एक ऑडियो आई हुई है, उसमें उन्होंने इन्फॉर्मेशन दी है, कई बिंदुओं पर उन्होंने इन्फॉर्मेशन दी है। दोस्तों, जैसा कि सीएमडी सर का कहना है कि कई दिनों से कोई ऑडियो नहीं आ रही थी क्योंकि वे सॉफ्टवेयर के काम में व्यस्त थे। दोस्तों, जो आपके के एक्सचेंज पर कॉइन थी वह कॉइन रिटर्न आ गई है और बीसीटी जल्द ही सुचारू रूप से काम करने लगेगा और आप अपनी वहां पर कॉइन सेल बाई कर सकते हैं। दोस्तों, उनका कहना था कि जो माइनेड है उसमें जल्द ही पेमेंट गेटवे आ जाएगा। जो मोबीक्विक से बात चल रही है तो वह बहुत जल्द ही आपको मिलने वाला है और वहाँ पर आप इसका जैसे फ़ोनपे, गूगल पे, पेटीएम यूज करते हैं उस तरह से आप माइनेट को भी यूज कर पाएंगे। दोस्तों, यह बहुत ही ज़बरदस्त न्यूज है। जो माइनेट में अभी आप कॉइन को पॉइंट के रूप में यूज करते थे, दोस्तों अब जो माइनेट है यहाँ पर कॉइन को आप सीधे यूज करेंगे। तो दोस्तों, जब सीधे यूज होगी तो कॉइन अधिक मात्रा में बर्न होगी, जिससे कॉइन का रेट आगे चलकर बहुत अधिक बढ़ने वाला है। और दोस्तों, जो आपका कॉइन ट्रांसफ़र, जो एक्सचेंज पर कॉइन ट्रांसफ़र का ऑप्शन आपको मिलने वाला था उसमें अभी डिले हो रहा है क्योंकि अभी सॉफ्टवेयर में अपडेशन का काम चल रहा है। बहुत जल्द ही आपको आपकी जो सेलेबल कॉइन है उसे ट्रांसफ़र करने का आपको मौका मिलेगा। दोस्तों, और सीएमडी सर ने बताया है कि जो आपको इन्फॉर्मेशन होगी वह अब आपको वीडियो के रूप में मिलेगी, वह तेलुगु में वीडियो होगी। दोस्तों, यह वीडियो आपको हिंदी में मेरे चैनल पर मिलेगी, इसे आप देखकर, जैसा कि सीएमडी सर का कहना है कि ट्रेडिंग कैसे करनी है, आपको अपनी सेलेबल कॉइन को कैसे ट्रांसफ़र करना है, इस सारी चीज़ों की इन्फॉर्मेशन वह वीडियो के रूप में देखें मिलेगी और यह आपको हमारे चैनल पर हिंदी में मिलने वाली है। दोस्तों, मैं आपको सीएमडी सर की ऑडियो भी आपको सुनवाऊंगा, उसमें उन्होंने क्या क्या बताया है आप उनकी आवाज़ में भी सुन सकते हैं। तो दोस्तों, जैसा कि सीएमडी सर का कहना है कि अब यह कॉइन एक्सचेंज दर एक्सचेंज लिस्ट होती जा रही है और आने वाले समय में यह हर एक एक्सचेंजों पर लिस्ट होगी। और दोस्तों, जो बीबी हर्ट है वह भी बहुत जल्द आपके बीच होगा और आप इनकम कर सकते हैं। तो दोस्तों, चलिए मैं आपको सीएमडी सर की आवाज़ सुनवाता हूँ। गुड మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. మన కాయిన్ని ఇంటర్నేషనల్గా క్రిప్టో బేస్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ట్రేడింగ్ బేస్డ్ కమ్యూనిటీస్లోను, మిగతా మాంజిమాల్లోనూ, అంటే క్రిప్టో కాయిన్ పబ్లిసిటీ అని క్రిప్టో బేస్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి. వాటిల్లో అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు, వాటిల్లో మన తాలూకా యాడ్స్ని, మన పబ్లిసిటీని, మన కాయిన్ తాలూకా ప్రాముఖ్యతని, మనం యూటిలిటీలో ఎలా వాడతాం అనేది వీటి మీద ఈ రోజు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే అది మనకు కనిపించదు, అంటే మనం చూసేది కాదు. ట్రేడర్సు అలాగే ఇంటర్నేషనల్గా క్రిప్టో మీద అవగాహన ఉన్న వాళ్ళకి చేరేటువంటి కొన్ని మాంజిమాలు ఉన్నాయి, వాటిల్లో పబ్లిసిటీ చేస్తున్నాం. అదే మెయిన్ అన్నమాట. మన కమ్యూనిటీ వచ్చింది, ఈ కమ్యూనిటీ తోటి, అంటే అవుట్ సైడ్ కమ్యూనిటీ కొంత వచ్చింది కాబట్టి దీంతో ఈ పబ్లిసిటీని స్టార్ట్ చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇదే నేను మొన్న మీకు చెప్పాను, ముందు కమ్యూనిటీ రావాలి, తర్వాత
దాని దగ్గర ఎలా పబ్లిసిటీ చేయాలి, ఎలా తీసుకెళ్లాలో మళ్ళీ ఇది సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అదే ఈ రోజు నుంచి మొదలవుతుంది. అలాగే మన కాయిన్ యూటిలిటీకి కావలసిన అన్ని వనరులు అంటే సాఫ్ట్వేర్ వనరులు అన్నీ కూడా నేను ఇంకొక వైపుని తయారు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ రెండింటిని బేస్ చేసుకొని మన కాయిన్ అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లే విధానాన్ని తీసుకొస్తున్నాను. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కాయిన్ అనేది ఎక్కడైనా అక్కడైనా సేవ్ చేసి ఉంచుకోవడంలో మంచి ఉపయోగం ఉంటుంది. రేటు పెరిగినప్పుడు అమ్ముకోవడం, తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కోవడం అనేది క్రిప్టో ట్రేడింగ్లోనూ ఉన్న ప్రధాన అంశము. కాబట్టి తక్కువగా ఉన్నప్పుడే కూడబెట్టుకొని ఉంచుకోండి. తర్వాత ఈ 1% అనేది కూడా రెడీ చేస్తున్నాను. అది కూడా ఇప్పుడు అంటే అది ఇప్పుడు నేను రేపెల్లుట్లో మీకు దాని వివరాలు, దాని సమయం మీకు ఇచ్చి ఆ కాయిన్స్ని కూడా మీరు ఎలా తీసుకువెళ్ళాలి వగైరాలన్నీ మీకు వివరంగా చెప్తాను. కాయిన్ పంపించుకున్నప్పుడు గ్యాస్ ఫీజు ఉంటుంది. ఆ గ్యాస్ ఫీజుని ఒక కాయిన్ పంపించినా, 1,00,000 కాయిన్స్ పంపించినా దాని ఫీజు ఒకేలా ఉంటుంది. అది ఎలాగా ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. మామూలుగా కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పంపించినప్పుడు అన్ని ఎక్స్చేంజ్లు కూడా గ్యాస్ ఫీజు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా గ్యాస్ ఫీజు ఉంటుంది. మీ కాయిన్స్ని ఎక్స్చేంజ్లో పెట్టుకోవడానికి గ్యాస్ ఫీ ఉంటుంది. అది మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అది చిన్న అమౌంట్లో ఉంటుంది, చిన్న అమౌంట్లు అవి. ఒకసారిలో ఎన్ని పంపించినా ఒకటే ఫీజు అనమాట. ఒకటి పంపించినా, 1,00,000 పంపించినా, అంతకంటే ఎక్కువ పంపించినా ఒకటే ఫీ ఉంటుంది. ఇది గమనించాలి. కాబట్టి నేను ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు, ఏ వాయిస్లు ఇవ్వలేదని కొంతమంది అడుగుతున్నారు. సంతోషం. అంటే గుర్తుపెట్టుకున్నాడు, ఆరోగ్య లేదా నా వ్యవహారాల్లో ఉన్నాను. అలాగే ఈ సాఫ్ట్వేర్ పనిలో కూడా బిజీగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు వాయిస్ ఇవ్వడం అనేది ప్రధాన అంశం కాదు, పని చేసుకుంటూ వెళ్ళడమే ప్రధాన అంశం అని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అలాగే మీరు ఎనీ అకౌంట్ అంటే నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్ అకౌంటు, హైయర్ ఎడ్యుకేషన్ అకౌంటు, లేకపోతే కారు గెలుచుకున్న వాళ్ళు, బండి సెల్ గెలుచుకున్న వాళ్ళు, ఎవరిది మీరు మెర్జ్ చేసుకున్నా ఆ కాయిన్స్ మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే మీ అకౌంట్లోనికి వచ్చేస్తాయి అన్నమాట. అవి మీరు మెయిన్ అకౌంట్ తెచ్చుకోవచ్చు. ఏ అకౌంటు మెర్జ్ చేసుకున్నా నో ప్రాబ్లం చేసుకోవచ్చు. మరికొన్ని విషయాలను మళ్ళీ నేను తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. ఇవన్నీ